शिव हर गुरुदेवा शिव बाला योगी प्यारा नाम है। शिव हर गुरुदेवा शिव बाला योगी प्यारा नाम है। शिव हर गुरुदेवा शिव बाला योगी प्यारा नाम है। शिव हर गुरुदेवा शिव बाला योगी प्यारा नाम है। शिव हर गुरुदेवा शिव बाला योगी प्यारा नाम है। शिव हर गुरुदेवा शिव बाला योगी प्यारा नाम है। शिव हर गुरुदेवा शिव हर गुरुदेवा शिव बाला योगी प्यारा नाम है। शिव बाला योगी प्यारा नाम है। शिव बाला योगी प्यारा नाम है। शिव हर गुरुदेवा शिव बाला योगी प्यारा नाम है। शिव हर गुरुदेवा शिव बाला योगी प्यारा नाम है। शिव हर गुरुदेवा शिव बाला योगी प्यारा नाम है। शिव हर गुरुदेवा शिव बाला योगी प्यारा नाम है। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय श्रीमन्महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। శ్రీ శోభాల యోగేంద్ర మహారాజ్ అనుగ్రహం సంప్రాప్తించాలని శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈరోజు 28/3/2024 గురువారం. ఇదే రోజు స్వామీజీ తన భౌతికమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి శివైక్యం చెంది ఇప్పటికీ 3 దశాబ్దాలు గడిచాయి. స్వామీజీకి గురువు పరమశివుడే గురువు. వారు ఆదివారపుపేటలో జన్మించారు. అక్కడ తాటితోపులు ఆడుకుంటూ ఉండగా తాటికాయ తిందామని 3 భాగాలుగా దాన్ని చీల్చి తింటూ ఉన్నటువంటి సమయంలో అందులో నుంచి ఒక తేజస్సు రావడం, స్వామిని తపస్సులో బురుకుటి మీద ఇలా బొటన వేలితో బురుమధ్యం మీద అణిచిపెట్టి ఒక జంగమదేవరి రూపంలో పరమశివుడే వచ్చి తపస్సులో కూర్చోబెడితే 12 సంవత్సరాల బాలుడు 24 సంవత్సరాల వయసులో నలుదిక్కుల తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి రోజు 28 మార్చి. ఈరోజు ఆదివారపుపేట నుండి అమెరికా వరకు అనేక దేశాలలో దాదాపు 99 దేశాలలో స్వామీజీ యొక్క ధ్యాన మిషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. అన్ని చోట్ల కూడా ఈరోజు స్వామీజీ యొక్క ఆరాధన ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు మనం నవగ్రహ హోమం, భజన, అలాగే స్వామివారికి చక్కగా పాదుకా పూజ అవన్నీ కూడా మనం నిర్వహించుకున్నాం. స్వామీజీ ఇచ్చింది మనకి 3 విషయాలు. ఒకటేమిటంటే, ముందు అన్నం లేని వాడికి అన్నం పెట్టండి. ఆకలి కొన్నవాడికి నువ్వు వేదాంతాన్ని గురించి బోధించినా, ధ్యానాన్ని గురించి బోధించినా ఏమీ అర్థం కాదు కదా. ధ్యాన స్థితిలో ఎలా నిలవగలుగుతాడు? లోపల మలమల మాడుతూ ఉంటే ముందు అన్నం పెట్టండి. ఆ తర్వాత భజన చేయండి. నేను ధ్యాన స్థితిలో ఏ భగవంతుడినైతే నేను సాక్షాత్కారం చేసుకోగలిగానో అదే సామాన్య మానవుడు కూడా భజన అనేటువంటి సంకీర్తన స్థితిలో ఉన్నప్పుడు, ఆ భజన చేస్తూ ఉన్నప్పుడు అతను కూడా ఒక యోగ స్థితిలోకి వెళ్ళగలుగుతాడు. ఆ కాసేపు చూడండి, మనం తన్మయ స్థితిలో తలలు ఆడిస్తూ ఉంటాం, మనం చేతులు ఆడిస్తూ ఉంటాం. ఈ విధంగా మనకు తన్మయ స్థితికి, ఒక యోగ స్థితికి తీసుకువెళ్ళగలిగేది కేవలం భజన మాత్రమే. అందుకని స్వామీజీ ఒకలాంటి భావాతీతమైన ధ్యానాన్ని తీసుకువెళ్ళే భజనను భక్తులకు ప్రసాదించారు. ఆ కీర్తన చేస్తూ ఉన్నప్పుడు
అందరిలోకి తాను ప్రవేశిస్తారు. ఎంతమంది అయితే అక్కడ ధ్యానంలో భజనలో కూర్చో ఉంటారో ఆ భజనలో అనేక మంది కనుక తాదాత్మ్యం చెందుతున్న వారిలోకి స్వామీజీ ప్రవేశించి అనేక రూపాల్లో ఒకడిని శివుడుగా, ఒకడిని ఆంజనేయుడిగా, ఒకడిని నాగేంద్రుడిగా, అలా అనేక రూపాలలో స్వామీజీ ప్రవేశించి ఆ తాదాత్మ్యం చెంది తాను ధ్యాన స్థితిలో పొందినటువంటి అనుభూతిని సామాన్యుడు కూడా పొందేటట్టుగా స్వామీజీ అనుగ్రహించారు. అందుకని అందరూ ధ్యానం చేయలేరు, అందరూ యోగులు కానక్కరలేదు, నిరుపయోగులు కాకుండా ఉంటే చాలు. అటువంటి స్థితికి సామాన్యుడిని కూడా తీసుకువెళ్ళేటువంటి ధ్యాన స్థితిని ఒక భజన రూపంలో మనకు అందించారు స్వామీజీ. అలా తపస్సు చేసినటువంటి స్వామీజీ ఎందరెందరికీ యొక్క ఆరోగ్యాలు కాపాడుతూ, ఎందరో మనోభీష్టాలను నెరవేరుస్తూ వాళ్ళందరినీ కూడా ఒక ధ్యాన స్థితికి తీసుకువెళ్ళి ఎంతోమందిని మళ్ళీ తాను తపస్సులో కూర్చోబెట్టారు. అలాగే డెహ్రాడూన్లో శివరుద్రబాలయ్య మహారాజు గారు ఉన్నారు. ధ్యాన స్థితిలో 5 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇంకా అనేక ప్రదేశాలలో స్వామీజీ ఆ విధంగా తపస్సుని ఏ విధంగా ధారపోయాలో తమ శిష్యులకు ఆ విధంగా ఇచ్చి ఈ రోజున అనేక దేశాలలో ఈ పుణ్యతిథి సందర్భంగా ఆరాధన ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అటువంటి మహానుభావులు మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగువారిగా జన్మించడం మనందరి అదృష్టం. ఆదివారపేటలో ద్రాక్షారామంలో శక్తిపీఠ మాణిక్యాంబాదేవి ఆలయానికి పక్కనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో జన్మించారు స్వామి. అక్కడ ఒక పెద్ద ఆశ్రమం, స్వామీజీ ఎక్కడైతే తపస్సు చేశారో అక్కడ పెద్ద ఆశ్రమం కూడా కట్టడం జరిగింది. ఇప్పటికి లక్షల మంది భోజనానికి వస్తూ ఉంటారు ప్రతి ఆదివారం కూడా. ఇలా స్వామీజీ యొక్క ఆశీస్సులు పొందడానికి వచ్చినటువంటి మీ అందరికీ మన ధర్మపురి పక్షాన, ఈ ధ్యాన మందిరం పక్షాన మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ 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 శివాలయ మహారాజ్కి. ఈ రోజున బాబుల్ రెడ్డి గారి బృందం వచ్చి భజన చేయటం మా అందరి యొక్క సుకృతంగా నేను భావిస్తున్నాను. అందరూ చక్కగా ప్రసాదం తీసుకుని భోజనం చేసి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను.